ఇండస్ట్రీ ఏదైనా హీరోకి ఫ్యాన్స్ ఉండడం కామన్. అదే హీరోకి ఫ్యాన్ కూడా హీరో అవడం చాలా రేర్. చాలా మంది పలానా హీరో అంటే ఇష్టం అంటారు, ఫ్యాన్ అని క్యాజువల్ గా చెప్తారు. కానీ ఒక హీరో ఏంటి మరో హీరోకి ఫ్యాన్ అని చెప్పడం కాదు, ఇష్టమైన హీరో మీద అభిమానాన్ని రెగ్యులర్ గా చూపించడం అరుదు. అలాంటి పనే తన ప్రతి మూవీలో చేస్తుంటాడు నితిన్. ఇప్పుడు పవన్ మూవీ తమ్ముడు టైటిల్ తో వస్తున్నాడు. అక్కడే ఈ పవర్ పుల్లింగ్ ఏంటనే కామెంట్స్ పెరిగాయి. ఎందుకో చూసేయండి. నితిన్ పవన్ ఫ్యాన్గా వచ్చాడు. జయం, దిల్, ఇష్క్ ఇలా డజన్ సినిమాలకోసారి హిట్ మెట్టెక్కాడు. ఇలా తనకి హిట్ల కంటే ఫెయిల్యూర్సే కామన్. కానీ అంతకు మించి మరో కామన్ ఫ్యాక్టర్ కూడా ఉంది, అదే పవనిజం. పవన్ ఫ్యాన్స్లో ఎవరూ తన పేరుని నితిన్ వాడుకున్నంతగా వాడుకోలేదనే కామెంట్ ఉంది. ఎంతైనా హీరో అయి ఉండి కూడా సీనియర్ హీరో పవన్ కళ్యాణ్ మీద తనకున్న అభిమానం అలాంటిదనుకోవచ్చు. కానీ మెగా ఫ్యామిలీలో చెర్రీ కానీ, సాయి తేజ్ కానీ, ఆఖరికి వరుణ్ తేజ్ కూడా పవన్ పేరుని నితిన్ వాడుకున్నంతగా వాడుకోలేదనే అభిప్రాయం ఉంది. ఫ్యాన్స్ అన్నాక ఇవన్నీ కామన్ అని కూడా సర్ది చెప్పొచ్చు. కానీ ఇది ఎంతకాలం అనే ప్రశ్న ట్రోలర్స్ నుంచి పెరిగింది. దిల్ టైంలో పవన్ పేరుని వాడుకున్నాడంటే ఒక అర్థం ఉంది. ఫెయిల్యూర్స్లో ఉన్నప్పుడు ఇష్క్ మూవీ ప్రమోషన్ కోసం పవర్ స్టార్ సాయం తీసుకున్నాడంటే ఓ అర్థం ఉంది. 40లో పడుతున్న ఇంకా నితిన్ పవర్ స్టార్ ఇమేజ్ని, పవన్ ఫ్యాన్స్ సపోర్ట్ని తీసుకోవడం మరీ అతిగా ఆధారపడడం లాంటిదే అనే కామెంట్స్ ఉన్నాయి. పవన్ కొడుకు అకిరానందన్ ఇప్పుడే హీరో కాకపోయినా కొన్నేళ్ల తర్వాత ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. తన తల్లి అకిరాకు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేదన్నా హీరోగా తన ఎంట్రీ మాత్రం పక్కా. ఆల్రెడీ తనకి గడ్డాలు, మీసాలు వచ్చాయి. జూనియర్ పవర్ స్టార్గా వచ్చి తండ్రి వారసత్వం వాడుకుంటే పర్లేదు. కానీ తాను వచ్చాక కూడా ఇలానే నితిన్ పవన్ ఫ్యాన్గా పవన్ పేరుని, తన హిట్ మూవీల సీన్లని, టైటిల్లని వాడుకుంటే ఎలా అనే మాటలే వినిపిస్తున్నాయి. తన కొత్త మూవీ తమ్ముడు పోస్టర్ వచ్చాకే ఈ కామెంట్స్ పెరిగాయి.